నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లాలో శ్రీశక్తి సంబరాలు. తొండంగిలో యనమల దివ్య, అన్నవరం సభకు సత్యప్రభ హాజరు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డిఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన. త్వరలోనే సెలక్షన్స్ లిస్ట్. తిరుమల ప్రజా దర్బార్. ప్రజా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే దివ్య. కాకినాడ జిల్లాకు ఎస్కార్ట్లు. తిరుమలలో ప్రారంభించిన ఎమ్మెల్యే. హ్యాపీ హ్యాపీ ఆల్ హ్యాపీ. సూపర్ 6 లో ఉచిత బస్ ప్రయాణం సూపర్. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు వరప్రధాయినిగా నిలిచాయని నార్యమన్లు సంబరపడుతూ ప్రభుత్వ విప్ యనమల దివ్యకు మహిళలు బ్రహ్మరథం పెట్టారు. కాకినాడ జిల్లా తొండంగిలో జరిగిన ఉచిత బస్ ప్రయాణం విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ యనమల దివ్య వీచేసి కూటమి విజయాలను వివరిస్తూ భవిష్యత్తులో మరిన్ని జనరంజక పథకాలు వస్తాయన్నారు. ఫ్రీ జర్నీ ఆల్ హ్యాపీ. ఇది మంచి ప్రభుత్వం, మా ప్రభుత్వం. మా కలలు సాకారం చేసిన ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ మండల కేంద్రం తొండంగిలో ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు హర్షాతిరేకం వ్యక్తం చేశారు. సూపర్ 6 పథకాల వల్ల తమ ఆర్థిక వెతలు తీరాయని, ఫ్రీ జర్నీ మరింత ప్రయోజకరమని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఇవాళ తొండంగిలో సీనియర్ నేత యనమల రాజేష్ పర్యవేక్షణలో జరిగిన ఉచిత బస్ పథకం విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ యనమల దివ్య, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, కాకినాడ నగర మాజీ మేయర్ సుంకర పావని, చైర్పర్సన్ నార్ల భువన సుందరి, కుసుమంచి శోభారాణి, తమరాణ వరలక్ష్మి, అద్దెపల్లి జానకి, బడే మంగళతో కలిసి హాజరయ్యారు. మహిళలతో కలిసి ఎమ్మెల్యేలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేశారు. మహిళలకు స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం చంద్రబాబుకు థ్యాంక్స్ తెలుపుతూ మహిళలు పోస్టు బాక్స్ లో కార్డులు వేశారు. అంతకుముందు డ్వాక్రా సంఘాలకు 8,36,00,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే యనమల దివ్య అందజేశారు. ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ యువ సారథి నారా లోకేష్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతకు అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. అనంతరం ప్లక్కార్డులు చేతబట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి, తొండంగి మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, ఇనుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, చొక్కా కాశీ, అరిగెల నరసింహమూర్తి, జిల్లా మత్స్యకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కోడా వెంకటరమణ, పంపా ప్రాజెక్ట్ చైర్మన్ భైరవజ్జుల చందు, నరహరశెట్టి సూర్యప్రకాష్, కొయ్య మల్లేష్, కొయ్య కేశవ్, కొయ్య సూరిబాబు, బంటుపల్లి అన్వేష్, దూలం మురళి, కాలిబోయిన చంద్రరావు, బెండపూడి నాయుడు, నేమాల కృష్ణ, పక్కుర్తి వంశీకృష్ణ, సారిపల్లి బాబురావు, నేమాల విజయ్, చొక్కా మహంకాళి, యనమల గోవిందరాజులు, పేకేటి దారకొండ, అంగులూరి సుధాకర్, సోమాల ప్రసాద్, దడాల విజయ్, పక్కుర్తి నూకరాజు, పేకేటి యతమాని, పేకేటి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా వస్తాను. ఎన్ని ప్రోగ్రాంలు అయినా సరే నేను క్యాన్సిల్ చేసుకున్నాను, ఈ ప్రోగ్రాంకి వస్తానని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నాకు ప్రభ గారు, వాళ్ళ పొద్దున్న ఫోన్ చేశాను వారికి. అన్నగారి వాళ్ళ నా ఆహ్వానం మన్నించి వాళ్ళు వచ్చారు. నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా మరో శ్రేయోభిలాషి, నా సోదరు లాంటి వారు పావని గారు ఎప్పుడు నా మంచి అవుతారు. మన నియోజకవర్గం సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులు కూడా నేను తమతో డిస్కస్ చేసి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే కొన్ని సలహాలు కూడా నా సూచనలు కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటారు. మన ఎక్స్మేయర్, కాకినాడ ఎక్స్మేయర్ పావని గారు, అలాగే మన మున్సిపల్ చైర్మన్ గారు. అచ్చం తన థాట్స్ నా థాట్స్ ఒకే ఫ్రీక్వెన్సీలో ఒకటేలాగా ఆలోచిస్తాం మా ఇద్దరం కూడా. ముందు మా ఫ్యామిలీ తర్వాత ముందు మా నియోజకవర్గ ప్రజలు, మా తుని టౌన్ ప్రజల ముందుకు వెళ్తూ ఉంటుంది నార్ల భువనేశ్వరి గారు, అలాగే కుసుమంచి శోభారాణి గారు. వారి గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే. నాకు వారిని పరిచయం చేయకుండా చాలా నన్ను భయపెట్టేశారు. వారిని కలిసే ముందు చాలా స్ట్రిక్ట్, చాలా స్ట్రాంగ్, చాలా టఫ్ మనిషి అని చెప్పేసి, బట్ చాలా నాకు తల్లి లాంటి వారు, తల్లితో సమానం వారు. అలాగే మన ఇంకొచ్చేసి మన తొండంగి మండలం మహిళ బడేమంగ, వెరీ స్ట్రాంగ్. బడేమంగ గారు ఏ పని కావాలన్నా చాలా గట్టిగా చేయించుకుంటారు. అలాగే మన నెక్స్ట్ వచ్చేసి తమరాణ వరలక్ష్మి. ఈ మధ్య కాలంలో నాకు పరిచయం అయ్యారు. వారు కూడా నా వెంటనే ఉంటున్నారు ప్రతిసారి కూడా. మీకు కూడా చాలా ధన్యవాదాలు. అలాగే మన హెచ్డిఎస్ మెంబర్ పూడి సత్యవతి గారు, తను నాకు రాజకీయాల్లో రాకముందు నుంచే తెలుసు. తను నాన్నగారితో పాటు ఉండేవాళ్ళు.
ఇప్పుడు కూడా నాతో ప్రయాణిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన కౌన్సిలర్ శ్రీదేవి గారు పరిచయం షార్ట్ అయినప్పటికీ కూడా చాలా తక్కువ సమయం వారి పరిచయం అయ్యి, కానీ ప్రతి ఈవెంట్ లో నేను వారిని చూస్తాను. ఒక సోదరు లాగా నాకు పలకరిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నెక్స్ట్ ఎంసీ మెంబర్ మన మార్కెట్ కమిటీ మెంబర్ జానకి గారు. తను కూడా నాకు పరిచయం అయినప్పటికీ వారి హస్బెండ్ బాలాజీ గారు నాకు బాగా తెలుసు. తను పరిచయం అయినప్పటికీ చాలా తక్కువ సమయం మమ్మల్ని పరిచయం అయింది. తను కూడా చాలా సాఫ్ట్. ఈ ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళు కూడా చాలా సాఫ్ట్ కానీ టఫ్ నాలాగే అన్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ మన తుని నియోజకవర్గ నాయకులకి అలాగే కార్యకర్తలకు కూడా ఇంత మంచి సమావేశం మీ అందరి వల్ల ఇవాళ మేము మహిళలు ఇలాంటి ప్రోగ్రామ్ ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేసి అన్ని చేసినందుకు వెనకాల వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా అలాగే మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు. ఇప్పుడు టాపిక్ వచ్చేద్దాము. ఉచిత బస్సు శ్రీ శక్తి. ఇప్పుడే నేను ఒక ఆడవాన్ని చూశాను, అక్కడ సంధి బ్యాగ్ వేసుకొని వచ్చింది. నాకు తెలిసి తను ఈ మీటింగ్ ఇక్కడ జరుగుతుందని ఎంతో ఉత్సాహంగా బస్ ఎక్కి వచ్చిన మనిషి అనుకుంటా. అక్కడ ఉండి ఆమె ఇప్పుడే వచ్చింది. మనం వేసిన బస్సులు కాకుండా ఉచిత బస్సు వేసుకొని వచ్చేసింది కదా ఆ అమ్మాయి. ఇక్కడ మీటింగ్ జరుగుతుందని చాలా సంతోషం ఆ అమ్మకు కూడా. మీటింగ్ ఏర్పడుతుంది, శ్రీశక్తి మీటింగ్ అనేది అవుతుంది కాబట్టి నేను రావాలి ఇక్కడ అని చెప్పేసి వచ్చి పాల్గొన్నందుకు చాలా సంతోషం. అలాగే నా ప్రియమైన అక్క చెల్లెళ్ళారా, ఆడపడుచులారా, ఆగస్టు 15 ఈ సంవత్సరం మన రాష్ట్రంలో ఒక స్వర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు ఇవాళ మన మహిళా సాధికారతకి ముందుకు తీసుకెళ్లడానికి మనం ఏదైతే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానం ఇచ్చింది ఎలక్షన్ కన్నా ముందు, ఈ ఫ్రీ బస్ అనేది ఇవాళ అది ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అయింది. ఈ ఉచిత బస్సు ప్రతి ఒక్క మహిళకి ఎంతో ఆర్థికంగా సామాజికంగా ఎంతో ఉపయోగపడుతుందని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి ఆ రాష్ట్రానికి ఎన్నో అప్పులున్నా సరే మన మహిళలు మన తల్లులు మన అక్క చెల్లెళ్ళు మన ఆడపడుచులు అందరూ కూడా ఎంతో ఆర్థికంగా సామాజికంగా ఎంతో ముందుకు వెళ్ళాలి. వాళ్ళను ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టాలి. ఒకరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళ సొంతగా వాళ్ళు డెసిషన్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి, చలో నేను వెళ్తున్నా బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోవాలి, వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ మన ఫ్రీ బస్సు కూడా ఇవ్వడం జరిగింది. వారికి ఎన్నో ఒకసారి మనం చూస్తూ ఉంటాం, ఎన్నో ఆర్థిక ఇబ్బందుల వల్ల మనకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది చేయాలి మన పిల్లలకి, అది చేయాలని చెప్పేసి ఈ ఉచిత బస్సు అనేది ఆ ఆర్థిక ప్రాబ్లమ్స్ కి ఒక 50% వరకు తోడ్పడుతుంది. అవునా కాదా? మీరే చెప్పాలి. ప్రతి ఫ్యామిలీకి నెలకి ఒక 1000 రూపాయలు మిగులుతుందా మీకు? ఈ 1000 రూపాయల వల్ల మీ పిల్లలు కొద్దో గొప్ప బట్టలన్నా కొనిస్తారు, ఎంతో ఆనందపడిపోతారు పిల్లలు. ఏదో ఒక విధంగా అయితే హాస్పిటల్ ఖర్చులకు ఉపయోగపడతారు ఏదో ఒక విధంగా. కాబట్టి మీరందరూ సంతోషమా ఈ పథకం గురించి? మీరందరూ ఇది ఒక్క ఫ్రీ ఈ పథకం అనేది, శ్రీ శక్తి పథకం అనేది ఫ్రీ బస్ గా చూడద్దు మీరెవరు కూడా. మనకు మహిళలకి ఇచ్చిన గౌరవం, అలాగే మనకి ఇచ్చిన అవకాశం, ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఫ్యూచర్ లో కూడా ఒక మంచి పారిశ్రామికవేత్తగా తయారవ్వాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏదో చిన్న మీకు ఆల్రెడీ డ్వాక్రా లోన్లు వస్తున్నాయా? మన కూటమి ప్రభుత్వం వచ్చాక డ్వాక్రా లోన్ 5 లక్షల నుంచి 10 లక్షలు చేశారా? ఇప్పుడు ఆ డబ్బుల్ని మీరు మరింతగా ఒక పెట్టుబడిలో పెట్టి మీరందరూ ఆర్థికంగా స్థిరపడాలనేదే నా యొక్క ఆశ. నేను రాజకీయాలు కూడా వచ్చింది మన ఆడవాళ్ళు, మనం అసలు ఇంతకుముందు మనల్ని ఎప్పుడన్నా మీ దగ్గర చూసారా? ఎప్పుడన్నా? కానీ ఇవాళ నేను రావాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను వచ్చి మన ఆడవాళ్ళని ఆర్థికంగా నిలబెట్టాలి. మా కుటుంబాన్ని ఎంతో ఆర్థికంగా మీరందరూ నిలబెట్టారు కాబట్టి మీ కుటుంబాన్ని మేము నిలబెట్టే బాధ్యత మాది అని తీసుకొని నేను ఇవాళ రాజకీయంగా ఇవాళ రావడం జరిగింది. అలాగే మన యువనేత లోకేష్ గారి చొరవతోటి ఇవాళ రోజున బస్సు ఉట్టి మన డిస్ట్రిక్ట్ లోనే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఫ్రీ ఉండాలని చెప్పేసి ఇవాళ మన యువనేత లోకేష్ గారు కేబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది. వారు చెప్పిన ప్రకారంగానే ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే 5 వెరైటీ ఆఫ్ బస్సులు కూడా ఉచితంగా ఉన్నాయి. ఆ 5 తెలుసమ్మా మీ అందరికి? ఆర్డినరీ, పల్లె వెలుగు,
ఇంకా ఏంటి సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్, ఈ 5 వెరైటీ బస్సులు కూడా మీకు ఉచితంగా ఉన్నాయి. ఇదంతా కేవలం మనం ఒకసారి లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి మనమంతా కూడా. అలాగే నేను తుని నియోజకవర్గ మహిళలకి ఒకే ఒక మాట చెప్తున్నాను. మన తుని మహిళలు అందరూ కూడా అన్ని రంగాల్లో ముందుండాలి. అలాగే రాష్ట్రంలో తుని మహిళలు అనేది ఒక ఎగ్జాంపుల్ గా వాళ్ళ రాష్ట్రాన్ని అందరికి చూపించాలి. రేపొద్దున నేను మీటింగ్ వెళ్తే అన్నిట్లో తుని మహిళలే ముందున్నారమ్మా అని నాకు ఒక్క మాట వినిపిస్తే చాలు. నేను రాజకీయాల్లో వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తాను. ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళల సౌకర్యార్థం ప్రవేశపెట్టినటువంటి శ్రీశక్తి పథకం ఫ్రీ బస్సు వారికి కొంత ఆర్థిక చేత కలుగుతుందని పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ అన్నారు. ఈ పథకం సక్సెస్ అయిన సందర్భంగా శుక్రవారం సత్యప్రభ పత్తిపాడు నుండి ఆర్టీసీ బస్సులో మహిళలతో ప్రయాణించారు. అనంతరం అన్నవరం శివారు 1 రెస్టారెంట్ ఆవరణంలో కూటమి నాయకులు ఏర్పాటు చేసిన సక్సెస్ సభకు ఎమ్మెల్యే సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శంకవరం మండలంలోని అన్నవరం 1 రిసార్ట్స్ లో ఎన్డీఏ కూటమి మహిళల ఆధ్వర్యంలో సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని, నియోజకవర్గ పరిశీలకులు మెట్ల రమణబాబులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సత్యప్రభ స్వయంగా ప్రతిపాడు నుండి ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి అన్నవరం శ్రీ సత్యదేవ శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 1 రిసార్ట్స్ లో జరిగిన విజయోత్సవ సభలో ప్రసంగిస్తూ రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నిలబెట్టినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి మహిళల తరపున ధన్యవాదాలు తెలిపారు. మహిళా సాధికారితే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ హిట్ అయిందని, మహిళల ముఖాలపై కనిపిస్తున్న ఆనందమే దానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎన్డీఏ కూటమి నాయకులు, శ్రేణులు మరియు మహిళలు పాల్గొన్నారు. తుని పట్టణంలో 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయని, ఇప్పటికే కొన్ని పనులు పూర్తి కాగా మరికొన్ని పనులు నిర్మాణ దశలో ఉన్నాయని ప్రభుత్వ విప్ యనమల దివ్య తెలిపారు. తుని పట్టణంలోని అమ్మాజీపేటలో ప్రజా దర్బార్కు హాజరైన ఆమె ప్రజా వినతుల్ని స్వీకరించారు. సత్వర పరిష్కారానికి అధికారులను ఆదేశించిన యనమల దివ్య అండర్ పాస్ బ్రిడ్జి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించి పట్టణ సుందరీకరణకు కృషి చేస్తామన్నారు. తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా అలాగే ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇవాళ 6th తుని టౌన్ లో 6th to 10th వార్డ్ మన ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ కామన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి డ్రైన్, ఎక్కడైనా కల్వర్ట్ గానీ, అలాగే ఈ తుప్పలు అవి తీయించడం గానీ, అదే మెయిన్ ప్రాబ్లమ్స్. ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పైన మనం ఆల్రెడీ తుని టౌన్ కి దాదాపుగా డీసిల్టేషన్ కి 70 లక్షలు ఖర్చు చేస్తున్నాము. ఇంకా ముందు కూడా డబ్బులు తీసుకొచ్చి తప్పకుండా డీసిల్టేషన్ కార్యక్రమం గానీ, రోడ్లు వేయడం గానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తాము. అలాగే మన ఇప్పటి వరకు తుని నియోజకవర్గానికి తుని టౌన్ కి వచ్చేసి మనం 40 కోట్ల వరకు పనులు చేపడుతున్నాము. ఈ 40 కోట్ల కొంత పని పూర్తయింది, కొంత పని కొనసాగుతుంది. అలాగే ఫ్యూచర్ లో చేయబోయే పనులు కూడా ఉన్నాయి. అలాగే ఈ మధ్య మన కలెక్టర్ గారు కూడా మన ల్యాండ్ ఎక్విజిషన్ కి కూడా, డంప్ యార్డ్ ఎక్విజిషన్ కి కూడా మనకి ఈ మధ్య నోటిఫికేషన్ కూడా మన కలెక్టర్ గారు రిలీజ్ చేశారు. దాదాపు 2.5 acres ల్యాండ్, అది 3 కోట్ల ఎస్టిమేషన్ తోటి మనకు నోటిఫికేషన్ కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా. అలాగే STP 15 ఫైనాన్స్ కి కూడా ఈ పని కూడా మనం త్వరలో చేపడుతున్నాము.
అలాగే మొన్న 23న సీఎం గారితో జరిగిన మీటింగ్ లో మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఏదైనా మేజర్ ఇంపార్టెంట్ వర్క్స్ ఏదైనా ఉంటే తప్పకుండా డిపిఆర్ రెడీ చేయండి మేడం అని చెప్పారు. వారు కూడా మన తుని అండర్ పాస్ కి కానీ అలాగే తుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ డిపిఆర్ రెడీ చేస్తాం సార్ అని చెప్పాము. వారు కూడా దానికి సానుకూలంగా ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మనము ఈ నర్సింగ్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. ఇవాళ దీని అంతా బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిగా మన గవర్నమెంట్ మన ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి పనిచేస్తుంది. ఇవాటి రోజున ఇవాళ మన మీద యనమల కుటుంబం నాయకత్వం అలాగే యనమల కుటుంబం మీద నమ్మకంతో ఇవాళ మనం ఇన్ని ఫండ్స్ గవర్నమెంట్ నుంచి ఇన్ని ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళ తుని టౌన్ లో దాదాపు 40 కోట్లు పెట్టి మనం ఖర్చు చేసి వాళ్ళ అభివృద్ధి పనులు చేపడుతున్నాము. అలాగే మన తుని టౌన్ పెన్షన్స్ కి వచ్చేసి ప్రతి నెల 2 కోట్లు అవుతుంది తుని టౌన్ పెన్షన్స్ కి వచ్చేసి. అలాగే డ్వాక్రా గ్రూప్ రుణాలు వచ్చేసి 71 లక్షలు. అలాగే మన సిఎంఆర్ చెక్కులు కూడా 10 లక్షల ఇచ్చాము ఇప్పటి వరకు కూడా. దీన్ని బట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. గత 10 ఏళ్లలో మనకు అసలు ఎన్నడూ ఇంత అభివృద్ధి జరగలేదు, కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే ఒక 14 నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగింది అని చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చిన్న చిన్న జనరల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, కానీ పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ మనకు ఎక్కడా తగ్గట్లేదు. అలాగే మన ఈ శాంతి భద్రతల విషయానికి వస్తే కూడా గత 10 ఏళ్లలో అసలు ఈ అప్పటి ప్రభుత్వం పాలనలో వైసీపీ పాలనలో చాలా దారుణంగా ఉండేది. ఇవాళ నిరంతరం ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను ప్రజలను చేతిని పరిచే పనులను చేస్తున్నటువంటి జేడీ ఫౌండేషన్ సభ్యులు తాజాగా వాహన చోదకులకు సుఖమయం ప్రయాణానికి బాటలు పరిచారు. గోపాలపట్నం పరిధిలో కొత్తపాలెం నుండి నరవ వెళ్లే ప్రధాన రహదారి వర్షాల కారణంగా ఆ రోడ్డంతా వర్షపు నీరు మురుగునీటితో కలిసి చెరువును తలపించింది. అంతేకాకుండా అక్కడక్కడ ఆ మార్గం మధ్యలో పెద్ద పెద్ద గొయ్యలు గుంతలు ఏర్పడడంతో వాహన చోదకులు ప్రమాదాలకు కూడా గురైన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ప్రమాదాలు సంభవించినా నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వ అధికారులు వ్యవహరించేవారు. చివరకు గోపాలపట్నం జేడి లక్ష్మీనారాయణ ఫౌండేషన్ సభ్యులు రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతలను గొయ్యలను పూడ్చి ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యల్ని చేపట్టారు. విషయం తెలుసుకున్న వాహన చోదకులు జేడీ ఫౌండేషన్ సభ్యుల్ని అభినందించారు. గుడ్డు వెరీ గుడ్డు శక్తివంతమైన గుడ్డు పోషక శక్తి పెరుగుతుంది. పోషక విలువలతో కూడిన గుడ్లు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గాను నేషనల్ ఎగ్ కార్పొరేషన్ కమిటీ ఎగ్ కార్ట్లను పల్లెలకు పరిచయం చేస్తుంది. ఇవాళ ప్రభుత్వ యనమల దివ్య తుని మండలంలో ఎగ్ కార్ట్ను ప్రారంభించారు. పథకం ఏదైనా ప్రజా ఆరోగ్యమే పరమావధిగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. సరసమైన ధరలకు పోషక విలువ కలిగిన కోడిగుడ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడంతో పాటు కొంతమందికి స్వయం ఉపాధి కల్పించే మరో బృహత్తర పథకం ప్రారంభమైంది. నేషనల్ ఎగ్ కార్పొరేషన్ కమిటీ సౌజన్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఒక్కో లబ్ధిదారుడికి 52,000 విలువ చేసే ఎగ్ కార్డును అందజేస్తారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య కృషితో ఈ పథకం తుని మండలానికి మంజూరు అయింది. ఈ నేపథ్యంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో హంసవరం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. ఇందులో భాగంగా ఇవాళ తుని పట్టణ పర్యటనకు వచ్చిన ప్రభుత్వ విప్ యనమల దివ్య అమ్మాజీపేటలో ఎగ్ కార్డును ప్రారంభించి హంసవరానికి చెందిన వృద్ధ దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ ప్రజా అవసరాలకు తగ్గట్టుగా కూటమి ప్రభుత్వం సరికొత్త ఆలోచనలతో జనరంజక పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, అరిగెల నరసింహమూర్తితో పాటు
మండల నాయకులు తమరాణ సత్యనారాయణ, తమరాణ రామకృష్ణ, పోతల రాంబాబు, జక్కాన రామునాయుడు, సుర్ల బోడయ్య, ఆవుగడ్డ వెంకటరమణ, ఏపీఎం వై సత్యబాబు, హంసవరం గ్రామ అధ్యక్షుడు కాలిపోయిన గంగారావు, కాలిపోయిన దుర్గారావు, తలపంటి రాంబాబు, అమలాపురం సత్యనారాయణ, డాక్టర్ విజయ్, కెల్లాడ తాతారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ యనమల దివ్య గారి చేతుల మీదుగా నేషనల్ ఎగ్ కార్పొరేషన్ కమిటీ వాళ్ళు మన నియోజకవర్గానికి ఇచ్చిన ఎగ్ కార్ట్ బండిని ఈరోజు వారి చేతుల మీదుగా మనకి ఇనాగ్రేట్ చేసి మన అవసరం గ్రామ కాపుసుల వాళ్ళకి ఫ్రీగా గ్రాంట్గా ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గుడ్డు తినాలి, గుడ్డులో మంచి పోషకాలు ఉంటాయి, దానివల్ల మనకి ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో నేషనల్ ఎగ్ కార్పొరేషన్ కమిటీ వాళ్ళు మనకి ఇవి ఇస్తున్నారు. మన మండలానికి 20 ఇస్తారు. అందులో మొదటిగా పైలట్గా ఫస్ట్ ఇది ఇవ్వడం జరిగింది. దీనిని మన గౌరవ ఎమ్మెల్యే గారు ఫస్ట్ అవసరం గ్రామంలో మన ఈ చక్క శ్రీరామూర్తి గారు వీళ్ళ బెనిఫిషరీకి ఇవ్వడం జరిగింది. దీనిని వీళ్ళు పైలట్గా అక్కడ ఎగ్ ప్రమోట్ చేస్తూ వాళ్ళ కావాల్సిన ఇంకా వాళ్ళు చేస్తున్న వ్యాపారాన్ని కూడా వాళ్ళు డెవలప్ చేసుకొని వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవాల్సిందిగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు మా మండల సమైక్య ద్వారా అందించిన మా గౌరవ ఎమ్మెల్యే గారికి మరొకసారి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలండి. నిజంగా ఈరోజు ఒక దివ్యమ్మ యొక్క సుభిక్ష పాలనలో మరొక ముందడుగు ఈరోజు ముందుకు పడింది. ఈరోజు గురువర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు దివ్యమ్మ యొక్క చొరవతో ఈరోజు పైలట్ ప్రాజెక్టుగా ఎగ్ మేకింగ్ మిషన్ ఇక్కడ బహుకరించడం, అది కూడా ముఖ్యంగా మా గ్రామంలో కడు నిరుపేద కుటుంబానికి చెందినటువంటి చెక్క శ్రీరామూర్తి గారు, వారు వైశ్య కుటుంబీకులైనప్పటికీ 5 ఆడబిడ్డలతో ఎంతో దారిద్ర్యరేఖ దిగువను బ్రతికేటువంటి కుటుంబాన్ని మేమంతా కూడా గ్రామ కమిటీ వారు అందరం కూడా కూర్చొని ఒక తీర్మానం చేసి వారికి ఇవ్వాలని చెప్పేసి యునానిమస్గా వారి పేరుని ప్రకటించడం, అది వెంటనే ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారి యొక్క అప్రూవల్ పొందడం, ముఖ్యంగా రూరల్ ప్రెసిడెంట్ చింతనూరి అబ్బాయి గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా మేము ఇచ్చిన పేరుని ప్రపోజ్ చేసి ఈరోజు వారికి అది బహూకరించడం, వారి యొక్క జీవితాన్ని మెరుగుపరచడానికి మరొక దిక్సూచి ఏర్పరిచిందని సభాముఖంగా తెలియజేస్తూ దివ్యమ్మకి మరియు అదేవిధంగా యనమల రామకృష్ణ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్న ఆదర్శ ఇంజనీరింగ్ కళాశాలలో డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం కొనసాగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్లను విద్యాశాఖ అధికారులు 25 బృందాలుగా ఏర్పాటు చేసి పరిశీలన జరుగుతుంది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ మాట్లాడారు. ఇది కేవలం అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మాత్రమేనని, త్వరలోనే సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తారని అన్నారు. ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను స్కూల్ ఎడ్యుకేషనల్ అడిషనల్ డైరెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిల్లా అబ్జర్వర్ మూవా రామలింగం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు సగం మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని, అనంతరం వచ్చిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేస్తారని తెలిపారు. సార్ ఇలా చెప్పు. నిన్నగా 25వ తారీఖు నుంచి మెగా డిఎస్సీ అభ్యర్థులకి సర్టిఫికేట్ పరిశీలన జరుగుతూ ఉంది. మనకి ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వచ్చేసి గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్శ ఇంజనీరింగ్ కాలేజీలో నిన్న స్టార్ట్ చేశాం. మనకి ఇక్కడ 1618 మంది అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి కేటాయించారు. దీనిలో ఎస్జిటీస్ కానీ, స్కూల్ అసిస్టెంట్స్ కానీ, అట్లాగే నోట్స్ ప్రిన్సిపల్స్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, వెల్ఫేర్ కానీ,
అన్ని మెడికల్ స్కూల్స్ సంబంధించిన అభ్యర్థులు పంపించడం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం స్థానిక ఈవీఎం గోదాముల వద్దనున్న పలు ప్రభుత్వ భవనాల్ని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిశీలించారు. డిగ్రీ కళాశాల యాజమాన్య విజ్ఞప్తి మేరకు ఇక్కడి పాత డ్వామా కార్యాలయ భవనాన్ని, పక్కనే ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్టు భవనాన్ని, పరిసర ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి వసతులు, గదులు, రవాణా ఇతర సదుపాయాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ తనిఖీల్లో డీఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, నెల్లిమర్ల తహసీల్దార్ శ్రీకాంత్, ఇతర అధికారులు, కళాశాల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. అప్పుడు మొత్తం కాలేజీలో చూసారా నచ్చింది, మాకు నచ్చింది కావాలంటున్నాను. అదే పైన 4, కింద 8 రూములు, మొత్తం 12 రూములు, 2 హాల్ ఉన్నాయి. కలిసి జరుగుతుండగా ఫస్ట్ టైమే సార్ వచ్చేసారు. ఇక్కడ వచ్చా అంత పెద్ద మీటింగ్ క్లోజ్ చేసి ఉంటాయి సార్. తర్వాత ఎలక్షన్ ముందు ఇవన్నీ బయటకు పంపించేసి మనం క్లోజ్ చేస్తాం సార్. కూడా ఉంటుంది వీళ్ళకి. అంతేనా? అది మొత్తం కాలేదు వాడుకుంటాడు, సరిపోదు కదా. నక్సల్ ఏంటంటే అదే మార్నింగ్ 15 షిఫ్ట్ జరుగుతున్నాయి, దానివల్ల ఇబ్బంది ఉండదు. ఎట్లయితే ఒకేసారి జరిగిపోతుంది పొద్దున్న సాయంత్రం క్లాస్. ఆ రూట్లో వస్తే 11 కిలోమీటర్లు సార్, ఇలా వస్తే 9-9.5 కిలోమీటర్లు. అది మామూలుగా ఏదైనా మన వంటకు వస్తే 10 కిలోమీటర్లు. వాళ్ళు ఉద్యోగం చూసి బాగుందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లాలో శ్రీశక్తి సంబరాలు. తొండంగిలో యనమల దివ్య, అన్నవరం సభకు సత్యప్రభ హాజరు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డిఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన. త్వరలోనే సెలక్షన్స్ లిస్ట్. తిరుమల ప్రజా దర్బార్. ప్రజా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే దివ్య. కాకినాడ జిల్లాకు ఏర్పాట్లు. తిరుమలలో ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.